డియర్ కస్టమర్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఆముదం గింజలు వేయించుకున్న తర్వాత మనము ఆముదము ఆయిల్, పచ్చాముదం అనేది పట్టడం జరుగుతుందండి. చూడండి, ఆముదములు వేయించుకున్న తర్వాత మనము గానుగలో పడతామండి. సో ఇలా ఆముదం, వచ్చే ఆముదం అనేది చాలా తిక్కుగా ఉంటుందండి. దీనిని మనం పచ్చాముదము అంటాము. ఈ పచ్చాముదము మనము తినడానికి కానీ, హెయిర్కి కానీ, వంటకి కానీ పనికి రాదండి. సో మళ్ళీ ఈ ఆముదము తీసిన తర్వాత, గానుగలో ఈ ఆముదం అంతా నలిగిన తర్వాత మనము దీన్ని రేపు వండడం జరుగుతుందండి. కొంచెం వాటర్ మిక్స్ చేసి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు 3-4 అవర్స్ దీన్ని వండడం జరుగుతుంది. దాన్నే వంటాముదం అంటాము. ఈ వంటాముదము కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అండ్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మసాజ్గా పనిచేస్తుంది. అలాగే చిన్నపిల్లలకు కూడా ఇది ఆముదాన్ని మసాజ్ చేయొచ్చు. అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఆముదం అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఇది నేను చెప్పిన మాట కాదు. పురాతన కాలం నుంచి మన పెద్దవాళ్ళందరూ కూడా ఆముదాన్ని యూజ్ చేస్తారు. సో మనం కూడా ఈ ఆముదాన్ని యూజ్ చేద్దామండి. బట్ నాట్ మెషిన్ మేడ్ ఆముదం అండి. చక్కగా గానుగ పట్టుకొని వంట చేసుకున్న తర్వాత ఈ ఆముదాన్ని మనం యూజ్ చేయాలి. మెడికల్ షాపుల్లో దొరికేటటువంటి ఆముదము, కిరాణం షాపుల్లో దొరికేటటువంటి ఆముదం అనేది ఇంటేకు పనికి రాదండి. ఒక్కసారి మీరు ఆ షాప్లో దొరికినటువంటి ఆముదాన్ని కంపేర్ చేయండి. అది వైట్గా ఉంటుంది. బట్ ఒరిజినల్గా వండిన ఆముదం అయితే వైట్గా ఉండడం జరగదు. ఇది డార్క్ గ్రీన్, రెడ్ మిక్సింగ్ కలర్లో వండుతుంది. అండ్ దాని స్మెల్ కూడా మనం చక్కగా పసిగట్టచ్చు. సో చక్కగా వంట ఆముదం మాత్రం ఉపయోగిద్దాము. చాలా హెల్దీగా ఉందామండి. మన 2 బ్రాంచెస్లో ఈ ఆముదం అయితే అవైలబుల్గా ఉంటుంది. లైవ్లో చూసి తీసుకోవాలనుకునే వాళ్ళు మీర్పేట్ బ్రాంచ్కి రాగలరండి. థ్యాంక్ యూ. డియర్ కస్టమర్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇవి వచ్చేసి ఆముదాలండి. ఆముదాలు ఫస్ట్ మనం ఇలా వేయించడం జరుగుతుంది. వేయించినాక మనము గానుగ పట్టడం జరుగుతుందండి. వేయించడం ఎందుకంటే ఆముదాలు, పచ్చ ఆముదాల్లో కొంచెం టాక్సిన్స్ ఉంటాయండి. అందువల్ల ఆ టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడానికి మనము ఆముదాలని వేయించడం జరుగుతుంది. ఇలాగా వేయించిన తర్వాత మనము గానుగ పట్టడం అయితే జరుగుతుందండి.